Hello, my dear nursing students and all my non-nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసరికి పార్ట్ 14 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓబీజీ బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 6. In this video, we have 4 questions starting from 53 to ending with 56. Now see the questions one by one. First, functions of amniotic fluid. Next, minor disorders of newborn. Next, features of true labor pain. Next, list the longitudinal diameters of fetal skull. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. amniotic fluid, disorders of newborn, ఫీచర్స్ ఆఫ్ ట్రూ లేబర్ పెయిన్ వచ్చేసరికి మీకు థియరిటికల్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ లాంగిట్యూడినల్ డయామీటర్స్ ఉన్నాయి కదా ఫీటల్ స్కల్వి, అదైతే మీకు ప్రాక్టికల్ పర్పస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్. అది అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి అండ్ అర్థం కాకపోతే కమెంట్స్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్గా అప్లోడ్ చేశాను అండ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానో ప్రతి పార్ట్లో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ప్రతి దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు బ్రీఫ్ నోట్స్ కూడా అక్కడే ఇచ్చేస్తున్నా. మోటో నెక్స్ట్ స్లైడ్. నౌ సీ అవర్ క్వశ్చన్ నెంబర్ 53, ఫంక్షన్స్ ఆఫ్ amniotic fluid. మెయిన్ amniotic fluid ఫంక్షన్ వచ్చేసరికి టు ప్రొటెక్ట్ ఫీటస్ని ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్. దెన్ సీ ద ఫంక్షన్స్ ఆఫ్ amniotic fluid డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ లేబర్. ఫస్ట్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ it acts as a shock absorber. Next, maintains even temperature. And the last, its nutritive value is negligible. According to nutrition, amniotic fluid లో ఉండే న్యూట్రియంట్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్, మెయింటైన్స్ ఈవెన్ టెంపరేచర్. బేబీకి ఎంత నెససరీ ఆర్ నీడీ టెంపరేచర్ ఉంటుందో దాన్ని ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ అ షాక్ అబ్జార్బర్. షాక్ అబ్జార్బర్ అంటే సడన్గా కూర్చున్నా లేదంటే లేచినా ఎనీథింగ్ ట్రావెలింగ్లో కావచ్చు, ఏదైనా హిట్స్ ఉన్నా సరే ఈ amniotic fluid కుషన్ లాగా యాక్ట్ చేసి ఆ హిట్స్ని లేదా షాక్స్ని అయితే బేబీ వరకు వెళ్లకుండా చేస్తుంది. నౌ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ డ్యూరింగ్ లేబర్. The amnion and cranion are combined from a hydrostatic wedge which helps in dilation of cervix. సో amnion and cranion అనే వర్డ్స్ మీరు ఎవరైనా విన్నారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు? యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇప్పటికీ అర్థమై ఉంటుంది. బికాస్ నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఫంక్షన్స్ ఆఫ్ amnionలో అసలు amnion అంటే ఏంటి అనేది కంప్లీట్గా అయితే డిస్కస్ చేశాను. బట్ క్రోనియాన్ గురించి ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. సో మీకు ఈ వర్డ్ ఏమైనా కొత్తగా ఉందా? అంటే ఏం లేదు, amnion ఎలా అయితే ఫీటస్ని డైరెక్ట్గా కవర్ చేసే మెంబ్రెయిన్ అయితే క్రోనియాన్ ఈజ్ ద కవరింగ్ మెంబ్రెయిన్ ఆఫ్ ద amnion. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ రెండు మెంబ్రెయిన్స్ హైడ్రోస్టాటిక్ వెడ్జ్ నుంచి కంబైన్డ్ అయ్యి సర్విక్స్ అనేది డైలేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఈస్ ఇట్ ఫ్లషెస్ ద బర్త్ కెనాల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ కంప్లీట్ అయ్యే టైంకి బర్త్ కెనాల్ని క్లీన్ చేస్తూ కంప్లీట్ amniotic fluid అయితే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. Our next question is minor disorders of newborn. Here I have mentioned some of the disorders related to newborn which are minor. Now see one by one. First, vomitings. Next, diarrhea. Next, constipation. Next, jaundice. Next, conjunctivitis. Next, skin rashes, and the last, umbilical cord infection. These are the minor disorders of newborn. దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు అని అనుకుంటున్నాను. బికాస్ బై సీయింగ్ దిస్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇఫ్ నోట్స్ కావాలి అన్నా కూడా ఈజీగా రాయొచ్చు ఈ క్వశ్చన్ మీద. కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో టైం అనేది వేస్ట్ చేయకుండా ఇలాంటి ఈజియెస్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ మీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్, వీటికి కూడా ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్.
Our next question is features of true labor pains. How many of you know the features of true labor pains? See one by one. First, uterine contractions. Next, frequency of contractions increase gradually. Next, intensity and duration of contractions increase progressively. Next, associated with show. And the last one is progressive cervical dilatation. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ట్రూ లేబర్ పెయిన్స్. ఇవన్నీ ట్రూ లేబర్ పెయిన్స్ యొక్క ఫీచర్స్. ఈ ట్రూ లేబర్ పెయిన్స్ లో ఏమేమి చూస్తాము? యుట్రైన్ కాంట్రాక్షన్స్, అలాగే ఈ కాంట్రాక్షన్స్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి తప్ప తగ్గిపోవు. ఓకే, కంపేర్ టు ఫాల్స్ లేబర్ పెయిన్స్ అక్కడ వచ్చేసరికి యుట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉంటాయి. ఇక్కడ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉంటాయి. ఫర్ ఎవ్రీ 5 to 10 minutes దేర్ విల్ బి ఏ 1 కాంట్రాక్షన్స్. అక్కడ వచ్చేసరికి 15 minutes కి ఒకటి, లేదు అంటే 5 minutes కి ఒకటి, 10 minutes కి ఒకటి, అలా ఇర్రెగ్యులర్ గా అయితే ఉంటాయి. బట్ టైమ్లీ మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఫాల్స్ లేబర్ పెయిన్స్ వచ్చేసరికి హైడ్రేటివ్ గా ఉన్నా, అంటే వాటర్ తీసుకున్నా, లేదా పొజిషన్ ని చేంజ్ చేసినా, రిలాక్స్ అవుతున్నా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్, అసోసియేటెడ్ విత్ షో. ఫాల్స్ లేబర్ పెయిన్స్ లో మనం ఎటువంటి వెజైనల్ డిశ్చార్జ్ అయితే చూడము. బట్ ఇక్కడ వచ్చేసరికి సర్వైకల్ డైలటేషన్ తో పాటు షో అనేది మనం అబ్జర్వ్ చేయగలం. షో అంటే నేను ప్రీవియస్ పార్ట్ 13 లో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేర్ యూ కెన్ గెట్. జస్ట్ ఇక్కడ అవుట్లైన్ పర్పస్ మెన్షన్ చేస్తాను. షో అంటే మనకి ఏం గుర్తుకు రావాలి అని చెప్పాను? బ్లడ్ స్టెయిన్డ్ మ్యూకస్. సర్విక్స్ అనేది లేబర్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు షో అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. షో వచ్చేసరికి బ్లడ్ స్టెయిన్డ్ మ్యూకస్. దేర్ విల్ బి ఏ blood stained mucus or discharge from cervix to vagina as a result of dilatation. అర్థమైంది కదా? మీకు ఇంకా క్లారిటీగా ట్రూ లేబర్ పెయిన్స్ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ కి డిఫరెన్సెస్ కావాలి అని అంటే ప్రీవియస్ పార్ట్స్ లో అయితే చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడే క్లియర్ గా నోట్స్ కూడా అప్డేట్ చేశాను. ఒకసారి వెళ్ళి ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఓకే, మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. Our last question is list the longitudinal diameters of fetal skull. ఇదైతే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్. మెకానిజం ఆఫ్ లేబర్, ఫీటల్ స్కల్ డయామీటర్స్, సూచర్స్ లేకుండా అసలు ఓప్స్ అండ్ గైనిక్ ప్రాక్టికల్లే అవ్వదు. ఓకే, చాలా కేర్ఫుల్ గా అయితే వినండి. నేనైతే ఇక్కడ నోట్స్ అనేది మెన్షన్ చేయలేదు. జస్ట్ ఏవేవైతే డయామీటర్స్ ఉంటాయో అవి దానికి తగ్గట్టు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి పిక్చర్ ని కూడా ఇచ్చాను. ఇఫ్ నోట్స్ ఎలాబరేటెడ్ వేలో కావాలి అని అంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నౌ సీ ద లాంగిట్యూడినల్ డయామీటర్స్ ఆఫ్ ఫీటల్ స్కల్. We have 6 diameters. ఓకే, లాంగిట్యూడినల్ డయామీటర్స్ వచ్చేసరికి టోటల్ 6 ఉన్నాయి. అందులో ఫస్ట్ సబ్ ఆక్సిపిటో బ్రిగ్మాటిక్ అరౌండ్ 9 to 5 centimeters. Number 2, sub occipito frontal around 10 centimeters. 3, occipito frontal 11.5 centimeters. Number 3, mento vertical around 13.5 centimeters. Next, submento brigmatic around 9.5 centimeters. And the last diameter is submento vertical. దీస్ ఆర్ ద లాంగిట్యూడినల్ డయామీటర్స్ ఆఫ్ ఫీటల్ స్కల్. నేను అక్కడ పిక్చర్ ఇచ్చాను కదా, ఏ డయామీటర్ ఏంటి అనేది విత్ మార్కింగ్స్ తో ఒకసారి క్లియర్ గా అందరూ చూడండి. లాస్ట్ పిక్చర్ ఏంటి అని అనుకోవద్దు. మెంటో వెర్టికల్ వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్ లో అయితే లేదు, అందుకని 2 స్కల్స్ అయితే ఇచ్చాను. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా అబౌట్ లాంగిట్యూడినల్ డయామీటర్స్? ఈ క్లారిటీతో మీరైతే వెళ్ళి, మీకు ఫీటల్ స్కల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి కదా, ఒక ఫీటల్ స్కల్ తీసుకుని ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు ఈజీగా గుర్తుంటుంది. అలాగే రేపు ప్రాక్టికల్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. నర్సింగ్ లో బుక్స్ ఎక్కువ తీసుకుని చదవడం దానికంటే కూడా ప్రాక్టికల్ గా మనం ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాస్ థియరీ కన్నా ప్రాక్టికల్ పర్పస్ మిమ్మల్ని ఇంకా ఎక్కువ స్కిల్ఫుల్ గా అయితే చేస్తుంది. థియరీ కూడా చాలా ఇంపార్టెంట్. థియరీ అనేది కంప్లీట్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పట్లేదు. నేను చెప్పే క్లాసెస్ అన్ని మీకు ఇక్కడ నోట్స్ ఇచ్చేస్తున్నా థియరిటికల్ గా, బట్ ప్రాక్టికల్ గా లేవు. కాబట్టి మీరు ఈ థియరిటికల్ నాలెడ్జ్ తో ప్రాక్టికల్ ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. Then you can easily succeed in nursing. Okay, thank you all. That's all for today's video. We'll meet again in next class with new topics.